నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం. పైలాన్ కాలనీలోని పోస్ట్ ఆఫీసులో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారులకు చెందిన సుమారు 2 కోట్ల నగదును స్వాహా చేశాడు. ఇదిలా జరిగి 4 నెలలు గడుస్తున్న పోస్టల్ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఖాతాదారుల సొమ్మును తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పరిస్థితులు అర్థం చేయట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా చెట్టుకాడు పెట్టుకోండి, తీసుకురాపండి. పోసుకుంటా పోసుకొని అద్దె అద్దె పెట్టుండి తగల పెట్టుకుంటే పోస్ట్ ఆఫీస్ కలుపుతో కూడా తగలబడిపోవాలా. ఇంతటితో అయిన కాడికి అయింది. మా వల్ల కావట్లేదు. మాకు ఓపిక నశించింది. సమాధానం చెప్పాలి మాకు. మేము ఆయన చూసేయాలి, మేము గవర్నమెంట్ చూసి డబ్బులు వేసినాం. అది నేను చెప్పేది ఏం లేదండి, పై ఆఫీసర్లు ఉంటారు. మీ బాధ నేను కాదండి. నేను హాస్పిటల్ పోతే 40,000 రూపాయలు లేదు. మా చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్. మీకు మీరేమన్నా హైదరాబాద్ లో అడ్మిట్ అయ్యిందంట. ఆ మనిషి సస్తుగా సార్ కావాలంటే మీరు చేసుకోండి. అది ఆయన మేము పెట్టిన వ్యక్తి కాదు, మీరు పెట్టిన వ్యక్తి. మీరు చూసుకోరు. మేము మీ గవర్నమెంట్ చూసి ఇచ్చినాం. అదే సార్, మీరు ఏమన్నా చేసుకోండి సార్. ఎవరు వస్తారో రాని సార్ అడుగుతా సార్. మాకు ఓపిక నశించింది. మేము చచ్చిపోవడానికి సిద్ధపడి ఉన్నాం. మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆమె పేషెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇప్పుడు కాసేపు అనేటట్టుంది. మా జీవితాలతో ఆడుకోవద్దు. అది మా జీవితాలతో ఆడుకోవద్దు. మేము ఇక్కడ దాచిపెట్టుకుని మేము రూపాయి పని చేసుకొని మేము ఇళ్ళల్లో పాస్ పని చేసుకొని అంటుగుడ్లు ముట్టుగుడ్లు ఉతుక్కొని ఇవాళ రోజున మాకు రూపాయి లేదు. మేము ఏదో దాచిపెట్టుకుని అయిపోయింది. అది సార్, మీరు ఏమన్నా తప్పుగా అనుకుంటారో అవు తప్పుగా అనుకుంటారో మీ ఇష్టం సార్. పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఎవరిని అడిగినా 5 రూపాయలు ఇస్తావమ్మా, ఏమన్నా సొమ్ము పెడతావా? గుంటూరు ఆఫీస్లో గతంలో జరిగిన డబ్బుల మోసంలో యొక్క బాధితులు వారు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని వారికి వివరణ ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా బాధితులతో మాట్లాడి ఈ కేసు యొక్క విచారణ అనేది బాధితుల దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర ఎంతెంత మోసపోయారు, ఎంత సొమ్ము నష్టపోయింది అనేది పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఈ గతంలో ఫ్రాడ్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర నుంచి ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం పెండింగ్ ఉన్నది. అది కూడా పూర్తి అయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. హెడ్ ఆఫీస్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఇది వచ్చిన 45 రోజులలో మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ కావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకొక 2 నెలలు ఓపికతో వేచి ఉండాల్సిందిగా బాధితులందరినీ కోరినాయి. రిజిస్ట్రేషన్ అవుతుంది. నల్గొండ నుంచి హైదరాబాద్కు పంపిస్తారు. అక్కడ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ శాంక్షన్ కాపీ. నల్గొండలో ఎవరి పరిధిలో జరుగుతుంది? సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఎవరైనా రఘునాథ్ స్వామి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ రఘునాథ్ స్వామి గారు. అక్కడ పోస్ట్ ఆఫీస్లో జరుగుతుంది ఆన్లైన్లో. దాని తర్వాత అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ మీకు మొబైల్లో మెసేజ్ వస్తుంది. ఆ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అన్ని ఆధారాలతో డాక్యుమెంట్లతో హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు మీకు శాంక్షన్ కాపీ అనేది ఇస్తారు. ఇది మొత్తం ఎన్ని రోజులు? కొంచెం ఓపిక చేసుకొని వేచి ఉంటే వాళ్ళందరూ కూడా సాధ్యమైన త్వరగా డబ్బులు ఇప్పించగలమని తెలియజేస్తున్నాం.